హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు ఇంకొక శారీ సింపుల్ కుచ్చెలు ఎలా చేసుకోవాలో చూద్దాము. అది చెప్దామని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడు చూసారు కదా, ఈ వీడియోలో ఎలా అయితే సింపుల్ కుచ్చెలు ఉన్నాయో అంత అలా చేసుకోవాలి అంటే అసలు ఏమేమి కావాలి, ఎలా చేయాలి అనేది నేను చెప్తాను. చూడండి, నచ్చితే కనుక చివరి వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే శారీకి పీకో చేసేసాక నేను 1.5 ఇంచ్ గ్యాప్తో డాట్స్ పెట్టుకున్నా. సో 1.5 ఇంచే ఎందుకు పెట్టుకోవాలి, 1 ఇంచే పెట్టుకోవచ్చు కదా అంటారు. మనం సిల్క్ థ్రెడ్ తీసుకున్నా ఏది తీసుకున్నా 1.5 ఇంచ్ అయితే పర్ఫెక్ట్. 1 ఇంచ్ అంటే అది చాలా దగ్గరకు ఉంటుంది అండ్ ఏదో అలికేసిన ఫీలింగ్ ఉంటుంది. సో నేనైతే 1.5 ఇంచ్ గ్యాప్లో డాట్స్ పెట్టుకొని దానికి 4 లేయర్స్లో సిల్క్ థ్రెడ్ తీసుకొని నీడిల్కి ఎక్కించాను అనమాట. సో నీడిల్కి ఎక్కించాక అది 8 అవుతుంది. 8 మనం దీనికి లాగేపాటికి 16 వస్తాయి అన్నమాట దారము. సో దానికి ఇంకొక కాటన్ థ్రెడ్లో సన్నటి తీసుకొని నేను రోజ్ కటింగ్ ఉన్న బీడ్ తీసుకున్నా అండి. ఆ బీడ్ని దీంట్లో ఇలా ఎక్కించేసి దానికి పూసగుచ్చి ఇట్లా నాట్ వేసుకున్నా. సేమ్ అట్లానే ఏది మనం 1.5 ఇంచ్ గ్యాప్లో ఎక్కడైతే మార్క్ తీసుకున్నామో ఆ మార్క్ ప్లేస్లోనే మనం దగ్గరలో 2 వేసుకోవాలన్నమాట. సో రెండిటిని ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా, అట్లా 2 బీడ్స్ని పక్కన కొంచెం గ్యాప్ ఇచ్చి నేను చూపించినంత గ్యాప్లో మీరు ఆ బీడ్స్ని ఎక్కించేసుకుని ఇట్లా నాట్ వేసుకోండి. తర్వాత ఏం చేస్తారు, ఆ రెండిటిని ఏవైతే కింద ఉన్నాయో ఆ రెండిటిని కలిపి ఇంకొక నాట్ వేసుకోండి. మనం సిల్క్ థ్రెడ్ మధ్యలో పట్టేంత గ్యాప్ ఓకే దగ్గరికి వేయకండి. అండ్ మీరు ఫస్ట్ టైం కనుక ముడి వేస్తున్నారు అనుకుంటే కనుక కొంచెం లెంతీగా ఉంచుకుని థ్రెడ్ని కట్ చేసుకోండి. ఇట్లా నేను చూపిస్తున్నట్టు మొత్తం 1.5 ఇంచ్ గ్యాప్లో మొత్తాన్ని తీసుకోండి. సో నేను ఏం చేసిన, టాజిల్ వేయటానికి దారం కావాలి కాబట్టి నేను 2 బండిల్స్ తీసుకొని ఎప్పుడు పోగులు అనేది పోసుకుంటాను. సో శారీలో 2 కలర్స్తో చేస్తున్నా నేను. ఒకటి సిల్వర్ కలరు, ఇంకొకటి లైట్ ఆరెంజ్ కలరు. ఆ రెండింటిని నేను 168 లేయర్స్ కింద 160 తీసుకున్నా. సో 160 లేయర్స్ కింద తీసేసుకుని ఒక చివర గమ్ పెట్టేసుకున్నాను అనమాట. సో గమ్ పెట్టుకుని ఇట్లా ఇప్పుడు మీకు చూపిస్తున్న విధంగా సో దాంట్లోకి వేసేసుకుంటున్నా. ఇంకొకటి నేను వాటిని ట్యాగ్ చేయడానికి, నాట్ వేయడానికి ఏంటంటే జెరీ థ్రెడ్ ఉంటుంది కదా, సో ఆ జెరీ థ్రెడ్ని యూజ్ చేస్తాను అనమాట నేను. మనకి ఈ సిల్క్ థ్రెడ్ బండిల్ ఎలా ఉంటుందో, దారం ఉండ ఎలా ఉంటుందో, సో అట్లానే ఈ జెరీ థ్రెడ్ ఉంటుంది. సో ఆ జెరీ థ్రెడ్ తీసుకొని మీరు 3 లేయర్స్లో తీసుకొని నీడిల్స్కి ఎక్కించుకుంటే కనుక 6 అవుతుంది. చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. నార్మల్ నాట్ వేసే గోల్డ్ కలర్ థ్రెడ్ కన్నా కూడా ఇది చాలా టైట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. సో ఇట్లా ఫస్ట్ నేను లైట్ ఆరెంజ్ వేసుకున్నా కదా, సేమ్ ఇట్లా చూపిస్తున్న విధంగానే సిల్వర్ కలర్ కూడా మనము నెక్స్ట్ తీసుకొని ఆల్టర్నేట్గా తీసుకుని నాట్స్ వేసుకుంటూ ఉండాలన్నమాట. సో ఇట్లా నాట్స్ వేసుకోవటం వల్ల ఏంటంటే ఈ గోల్డ్ మీకు కావాలంటే గోల్డ్ యూస్ చేయండి, లేకపోతే సిల్వర్ యూస్ చేయండి. మనం ఏ సిల్క్ థ్రెడ్స్ తీసుకున్నా కూడా జెరీ థ్రెడ్ అనేది గోల్డ్ అయితే మనకి లుక్ వస్తుంది కదా, సో అట్లా అనమాట. సో నెక్స్ట్ దానికి నేను సిల్వర్ వేస్తున్నా. సో ఇట్లా మీరు కుచ్చు కూడా ఇంకా ఎక్కువ తీసుకోవచ్చు కదా, బాగుంటుంది కదా అనుకోవచ్చు. అవసరం లేదండి, మీరు ఇంకా తక్కువ తీసుకున్నా సన్నగా ఉంటుంది, ఎక్కువ తీసుకున్నా చాలా లావుగా ఉంటుంది. నా ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నా. మీరు 2 బండిల్స్ తీసుకొని అంటే 2 దారబంతులు తీసుకొని దాన్ని 160 రౌండ్స్ వేయండి. రౌండ్స్ వేసి ఒక కార్నర్లో కట్ చేసేసుకొని దానికి గమ్ పెట్టి, ఇప్పుడు నేను చూపించా కదా గమ్ పెట్టి, సో అట్లా పెట్టేసి చేసేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇట్లా సిల్వర్ కూడా వేసుకున్నాం కదా, అట్లా ఆల్టర్నేట్గా ఒకటి ఆరెంజ్, లైట్ ఆరెంజ్ అండ్ సిల్వర్ ఇట్లా మొత్తం వేసుకోండి. శారీ అంటే లాస్ట్లో మీకు ఫస్ట్లో చూపించా కదా, అట్లా అంటే అట్లా వస్తుంది అనమాట. మంచి లుక్ వస్తుంది, చాలా సింపుల్గా గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది పక్కాగా. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, మీకు ఇది యూస్ఫుల్ అనుకుంటే కనుక షేర్ చేయండి. థ్యాంక్ యూ.